సయాటికా, స్పాండిలైటిస్ అన్ని రకాల వెన్నుపూస సమస్యలు, కీళ్ల వ్యాధుల సమస్యలకు 100% శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి. నమస్తే, నేను కేశ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో మదనపల్లి మంటలు మొత్తం రాష్ట్రాన్ని మొత్తం దహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి ఒక ప్రమాదం లేదా ఒక ఉన్మాద చర్య, ఇది మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సీఎం నేరుగా రియాక్ట్ అయ్యి వాస్తవం ఏం జరిగిందో తెలుసుకోమని డీజీపీకి చెప్పి పంపించే వరకు ఈ ఘటన వెనుక పూర్వాపరాలు తెలియలేదు. ఇదే కాదు, కూటమి ప్రభుత్వం ఏర్పడుతోందన్న విషయం క్లారిటీ వచ్చిన వెంటనే అనేక చోట్ల ఫైళ్ల దహనాలు, అన్ఎక్స్పెక్టెడ్ ఫైర్ యాక్సిడెంట్లు జరగడం అనేది పరిపాటిగా మారిపోయింది. గత 50 రోజుల్లో ఏపీలో జరిగినటువంటి ఇలాంటి ఇన్సిడెంట్స్ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలని కప్పిపుచ్చే క్రమంలో జరుగుతున్న చర్యలే అనేటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. మదనపల్లిలో అసలు ఏం జరిగింది, ఈ ఘటన వెనుక ఉన్నటువంటి పూర్వాపరాలు ఏంటి, విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు, నమస్కారం. నమస్కారం. మదనపల్లిలో జరిగినటువంటి ఇన్సిడెంట్, సీఎం రియాక్ట్ అయ్యి డీజీపీని ఇమ్మీడియట్గా అక్కడికి హెలికాప్టర్లో వెళ్ళి పరిశీలించమని చెప్పే వరకు కూడా అదొక ప్రమాద ఘటనగానే చూశారు అందరూ. కానీ మధ్యాహ్నానికి ఒక క్లారిటీ వచ్చింది. ఫైళ్ల దహనం జరిగింది, గుట్టగా పోసి తగలబెట్టారు. ఈ తగలబెట్టినటువంటి క్రమంలో సీసీ కెమెరాలు కూడా కాలిపోయినాయి అనేటువంటి మాట ఇప్పుడు బయటకు వస్తుంది. ఏంటి అసలు ఏం ఫైళ్ళు, అంత ఒక సబ్ కలెక్టర్ ఆఫీస్లో గుట్టగా పోసి తగలబెట్టేంత ఫైల్ ఏముండొచ్చు? డెఫినెట్గా అంటే విచారించదగ్గ అంశం ఇది. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది, వైసీపీ కాదు, కూటమి. ఎందుకు మరి వీళ్ళంత నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు అనేది 50 రోజులు అవుతుంది. మీకు తెలుసు కదా, గత ప్రభుత్వంలో అన్ని శాఖలు అవినీతమైపోయిందని శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నప్పుడు మరి ఈ ప్రభుత్వం ఎందుకు, ఎవరున్నారు, గత ప్రభుత్వంలో అధికార పార్టీతో అంటగాగిన వాళ్ళు ఉన్నారా లేదని వెరిఫై చేసుకోవాలి కదా. ఇప్పుడు ఒక వ్యక్తి, గౌతమ్ తేజ్ అనే వ్యక్తి, సీనియర్ అసిస్టెంట్, ఆదివారం రాత్రి 11:40కి మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే ఏంటిది, సబ్ కలెక్టర్ ఆఫీస్లో అసలు ఏం పర్యవేక్షణ ఇట్లాంటివి ఏమి ఉండవా? డైరెక్ట్గా ఎవరంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అది ఎట్లా రాత్రి 11:40కి ఆయన వెళ్ళిన పావు గంటకే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంటే షార్ట్ సర్క్యూట్ అని చెప్తున్నారంటే షార్ట్ సర్క్యూట్ అనేది అక్కడేం తెలియలా. మీరన్నట్టు గుట్ట పోసి కాల్చేశారు. కాల్చిందంటో కేశవ గారు 4 విషయాలు. ల్యాండ్ ఇది ఉంది కదా, మామూలుగా ల్యాండ్ అగ్రిడే మొన్న యాక్ట్ వచ్చింది కదండి ఒకటి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దానికి సంబంధించిన ఫైల్ ఒకటి. రెండోది పట్టాదారు పాస్ పుస్తకాలు. తర్వాత 3 ఎన్ఓసి ఇస్తారు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. 4 రెవెన్యూ రికార్డ్స్. చాలా కీలకమైన 4 విభాగాల ఫైల్ తగలబెట్టేశారు ఇక్కడ. ఈయన ముఖ్య అనుచరుడు పెద్దిరెడ్డి గారికి. ఇప్పుడు సాక్షాత్ రెవెన్యూ శాఖ మంత్రే దీంట్లో స్పందించి 1000 కోట్ల అవినీతి, 600 ఎకరాలు ఆయన ఆక్రమించేసుకున్నారు, 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వ భూముల్ని ఇచ్చేసాడని ఆరోపించిన తర్వాతే ఈ యొక్క ఫైల్ తగలబడిపోయినాయని రెవెన్యూ మంత్రి చెప్తున్నాడు. ఇక సాక్షాత్తు ముఖ్యమంత్రి స్పందించేదాకా అక్కడ కలెక్టర్లు ఏం చేస్తున్నారు, ఐపీఎస్ ఆఫీసర్, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది? అసలు జిల్లా యంత్రాంగం పైన కానీ అధికార యంత్రాంగం పైన కానీ ప్రభుత్వం మారిన వెంటనే, ఇప్పుడు 2019 ఎలక్షన్స్ అయిన వెంటనే 35 రోజులు రిజల్ట్ రావడానికి 35 రోజుల సమయం ఉంది దగ్గర. రిజల్ట్ వచ్చిన వెంటనే ప్రభుత్వం ఉన్న వ్యవస్థలన్నింటినీ తన నియంత్రణలోకి తీసేసుకుంది అనేటువంటి అభిప్రాయం అప్పట్లో వచ్చింది. ఇప్పుడు ఎందుకని కొన్ని చోట్ల ఫైల్స్ పట్టుకెళ్ళిపోయి ఎక్కడో తగలబెట్టేసి దొరికిపోయారు, కొన్ని చోట్ల ఏమో ఫైల్స్ ఎత్తుకెళ్తూ దొరికిపోయినటువంటి వెహికల్స్ చూసాము. ఇప్పుడు ఏకంగా ఆఫీస్లోనే గుట్టపోసి తగలెట్టడం ఏంటి? అదే దారుణమైన విషయం. ఇది ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉందని అనిపిస్తుంది, కానీ మనం వాస్తవాల దగ్గరగా ఉండాలి. ప్రభుత్వం మీకు మ్యాండేటరీ ఇచ్చింది, 164 సీట్లు ఇచ్చింది, 21 మంది ఎంపీలు ఇచ్చింది, మంచి పరిపాలన అందిస్తారని. గత ప్రభుత్వంలో అస్తవ్యస్తమైన ఆర్థికపరమైన ఇది అవినీతిని బయట ప్రపంచానికి తెలియజేయాలని. మరి ఇటువంటి సమయంలో అధికారం కోల్పోయి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన వాళ్ళు ఆ మాజీ మంత్రులకు అనుచరులు వెళ్ళి తగలబెడతంటే మీరు ఏం చేస్తున్నట్టు? ముఖ్యమంత్రి గారు మీరు అన్నట్టు డీజీపీ గారిని, తర్వాత సిఐడి ఐజీని ప్రత్యేకంగా హెలికాప్టర్లు అక్కడ పంపించారంటే అదే తెలుసు కదా. మదనపల్లి అక్కడ చిత్తూరులో ఏం జరుగుతుందో ఒకప్పుడు పెద్దిరెడ్డి వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసిన మాట వాస్తవం కాదా? డాగ్ స్క్వాడ్, క్లూజ్ టీమ్ అన్నీ ఎంటర్ అయినాయి ఇక్కడ. ఇది ప్రీ ప్లాన్డ్ స్కెచ్ అండి. గత ప్రభుత్వంలో ఉన్న ఇవన్నీ కూడా ఈ ల్యాండ్ అక్రిడేషన్ కావచ్చు, ఎన్ఓసి కావచ్చు, రెవెన్యూ ఫైల్స్ కావచ్చు, ఇవన్నిటిలో కూడా వైసీపీ అనేక రకాల అవినీతి పాడుపడింది అనేది తెలుసు. ఈ ఎక్కడ బయటపడతాయి అన్న ఉద్దేశంతో అవన్నీ తగలబెట్టాల్సిన అవసరం ఎవరికైనా ఉందా? ఇప్పుడు సాక్ష్యాలు తగలబడిపోయినాయి కాబట్టి చర్యలు ఏముంటాయి? ఎందుకంటే ఇప్పుడు 2 ఆరోపణలు చేశారు అధికార పార్టీ వైపు నుంచి 2 నాయకులు చేసినటువంటి ఏంటంటే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు దానిలో కీలకమైనటువంటి పాత్రధారి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించినటువంటి భూముల పత్రాలు ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి కాబట్టి రికార్డ్స్ తారుమారు చేసే పరిస్థితి ఇప్పుడు లేదు కాబట్టి తగలబెట్టేశారు అన్న. సో
సో ఇలా జరిగినప్పుడు ఇప్పుడు సాక్ష్యాలన్నీ కనుమరుగైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కదా. ఏముండదండి, ఇప్పుడు ఈ ఆన్లైన్లో ఎక్కించుంటారు కదా, రిజిస్టర్ కార్యాలయాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఈయన 600 ఎకరాలు ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకున్నారు, రిజిస్టర్ ఆఫీస్లో ఉంటాయి కదా. ఇక్కడ రెవెన్యూ రికార్డులో, ఇక్కడ రెవెన్యూ ఆఫీసులో, సబ్ కలెక్టర్ ఆఫీస్లో తగలబడినంత మాత్రాన ఉంటాయని నమ్మొచ్చా? అక్కడ నమ్మొచ్చు. ఇక్కడ ధైర్యంగా తగలబెట్టారంటే ఈ అయ్యాన్ని ఏంటంటే ఒక ల్యాండ్ని ఇచ్చేసుకున్నా, బిరామీలు చేసుకున్నా అండి, ఎవరి పేరు మీద ఎంత అయింది, ఎక్కడ అయింది అండి, దాని సరిహద్దులు ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర అన్నీ ఉంటాయి. కంపల్సరీగా రిజిస్టర్ ఆఫీసర్ అయినా ఈ దొరుకుతాయి, ట్రేస్ అవుట్ చేయొచ్చు. పెద్ద ఇదేం లేదు. ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేయటం, ఇక్కడ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరించకూడదు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని మీకు తెలుసు. సాక్షాత్తు పెద్దిరెడ్డి మీద ఇదే కాకుండా, ఈ భూములకు సంబంధించింది కాకుండా అనేక రకమైన శాండ్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, చివరికి రెడ్ శాండిల్స్ కూడా నేపాల్ సరిహద్దును దొరికిన వెహికల్స్ అన్నీ కూడా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిసినప్పుడు వాళ్ళ మీద పూర్తి స్థాయి నిఘా పెట్టాలి. వాళ్ళు అత్యంత సన్నిహితులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు ఈ ఫైల్స్ తగలబడిపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏ విధమైన సంకేతాలు ఇస్తున్నాం? ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది ఎవరు? మీ చేతిలో. అసలు అధికార వ్యవస్థలో ఈ ప్రభుత్వ పాలక వర్గాల కంట్రోల్లోకి రాలేదా, లేదా కింది స్థాయి సిబ్బంది ఏం తలుచుకున్నా చేసేయచ్చా? ఇప్పుడు చాలా మంది ఆఫీసర్స్ అయితే మార్చారు. మొన్న ఒక్కరోజే 62 మంది ఐపీఎస్ని బదిలీలు చేశారు. సో ఆల్మోస్ట్ ఒక 10 రోజుల నుంచి చూస్తే కనుక చాలా బదిలీలు జరిగినాయి. అయినా కానీ ఇంకా యంత్రాంగం ఇంకా కంట్రోల్లోకి వచ్చినట్టుగా కనిపించడం లేదు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు అనుకోవచ్చా? డెఫినెట్గా అంతే కదండి. పూర్తి స్థాయి వీళ్ళ చేతులు రాలేదని అనిపిస్తుంది. ఇలా ఉంటే ప్రజలు ఇది హర్షించరు. ఎందుకంటే స్టార్టింగ్లోనే మీరు కంట్రోల్ 2 నెలలు కూడా కాకముందే మీ చేతిలో కంట్రోల్ తీసుకోకపోతే ఎలా ప్రజలకు ఇలా ఎటువంటి సంకేతాలు అందిస్తారు? ఎంతో బాధ్యతతో మీకు అప్పచెప్పినప్పుడు ఇటువంటి ఉన్మాద చర్యలకి, మీరు అన్నట్టు ఈ ఉన్మాద చర్యలకి పాల్పడే వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇప్పుడు సీసీ కెమెరాలు కూడా దాంట్లో తగలబడిపోయినాయి అంటే, ఇంకా ఆధారాలు కూడా లేకుండా చేయాలంటే ఇది క్రిమినల్ కాన్స్పిరసీ కదా, మోసపూరితమైన కుట్ర దీంట్లో దాగి ఉన్నది కదా. దీని వెనక ఎవరు ఎంత పెద్ద తలకాయలు ఉన్నా ఇమ్మీడియట్గా వాళ్ళు అరెస్ట్ చేసి తీరాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. చట్టం దృష్టిలో ఎవరైనా సమానలే, అది ఏ స్థాయి అధికారైనా కానీ. ఇటువంటి ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ సంస్థల్లో, సాక్షాత్తు ప్రభుత్వ కార్యాలయాల్లో చొరబడి నైట్ అర్ధరాత్రి వెళ్ళిపోయి ఒక సీనియర్ అసిస్టెంట్, మినిమం సెక్యూరిటీ ఉండదా? ఇప్పుడు జిల్లా సబ్ కలెక్టర్ ఆఫీస్ అంటే, అవునండి, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా ఇది, అక్కడే భద్రత లేదు అనేటువంటి సంకేతం రాష్ట్రంలో విస్తరిస్తుంది కదా. దీనికి ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలా. సాక్షాత్తు ఒకటిన హెలికాప్టర్లో వాళ్ళిద్దరు డీజీపీలు వెళ్తాం. ఇమ్మీడియట్గా సాయంత్రం నాకు తెలిసి అర్ధరాత్రికే నివేదిక వస్తుంది. దీని వెనక ఎంత పెద్ద తలకాయలు ఉన్నా. ఆయన ముఖ్య అనుచరుడు పెద్దిరెడ్డికి ఆయన గౌతమ్ తేజ అదుపులోకి తీసుకున్నారు. ఇంకా అదుపులో తీసుకుని ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ఎవరున్నా కానండి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయటం చాలా నేరం. మళ్ళీ రాష్ట్రపతి పాలన విధించమంటారు. ప్రభుత్వ కార్యాలయాలు ధ్వంసం అయిపోతున్నాయి కదా. ఇది ఎవరు తగలబెట్టారు? వైసీపీ వాళ్ళండి. వైసీపీ వాళ్ళు రాష్ట్రపతి పాలన అడుగుతున్నారు. ప్రభుత్వం ఫెయిల్ అయింది కదా, ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు రాష్ట్రపతి పాలన అంటారేమో. సరే, ఏదైనా కానీ సార్, ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు. ప్రజలు అన్నీ చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టుగా వివరించకూడదు. ఇటువంటి దాడులు జరిగినప్పుడు ఉక్కు పాదంతో అణిచివేయాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు, మీ అభిప్రాయం తెలియజేసిన. ఇది మదనపల్లిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒక క్రిమినల్ కాన్స్పిరసీతో కూడినటువంటి అంశం ఇందులో ఉందని చంద్రశ్రీనివాస్ గారు అంటున్నారు. అలానే కీలకమైనటువంటి సాక్ష్యాధారాలను ధ్వంసం చేసేటువంటి క్రమంలో ఈ పనికి పాల్పడినట్టుగా ప్రాథమికంగా పోలీస్ అధికారులు నిర్ధారించారు. కాబట్టి తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయి? 50 రోజులు గడుస్తున్నా కానీ యంత్రాంగంలో ఉండేటువంటి తెర వెనుక శక్తుల్ని, ముఖ్యంగా కోవర్టులను పట్టుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతుందో, ప్రభుత్వ వ్యవస్థలు విఫలమవుతున్నాయి అనేటువంటి సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళడం మాత్రం ప్రమాదకరమైనటువంటి పరిస్థితిగా చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.